అందరికీ మరణాత. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7-8 చదువుకుందామండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనగా ప్రభువు అభ్యర్థన, ప్రభువుని అడుక్కొనుట, ప్రభువుని కోరుకొనుట, ప్రభువుని వేడుకొనుటయే ప్రార్థన. గమనించండి పిల్లరా, ఎవరిని ఏదియు అడగకుండా మనకు ఏమైనా ఈ లోకములో పని సుసాధ్యమవుతుందా? చెప్పండి, కాదు. ఉదాహరణకి ఈ సంస్థ ఈవేళ నడవాలి అంటే ఊడిసేవారిని అడగాలి. ఏం బాబు, శుభ్రంగా ఊడిసారా? ఈ లోకంలో సామెత ఉంది, అడగంది అమ్మ కూడా ఏం చేయదంట, అన్నం పెట్టదు. అమ్మాయిని అన్నం పెట్టాలంటే అమ్మని ఏం చేయాలంట? అడగాలంట. కాబట్టి మనిషినైనా పశువులైనా ఏం చేయాలా? మనం సముదాయించాలా, బామాడాలా, బతిలాడాలా, పనులు చేయించుకోవాలి. పిల్లరా, తోటి మానవునితో మనం అభ్యర్థించుకున్నట్టయే మనకి అంత ముఖ్యమైతే, సర్వశక్తిమంతుడు, శ్రీమంతుడు, అలాగే కృపగల దేవుడు, సమస్త ఈవులు కలిగిన ఐశ్వర్యవంతుడై ఉన్న దేవుని మనం అడగాలంటారా అక్కర్లేదంటారా? చెప్పండి, అడగాలి. ఈవేళ ఆరంభములో మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనములో ఒక వింతైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. వినండి, మనకి వాక్యం చూడండి. మీకు ఏవి అక్కరగా ఉన్నవో మీరు అడగక మునిపే ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మిమ్మల్ని అడుగుతున్నా, మనకేం కావాలో దేవునికి ముందే తెలిసినప్పుడు మనం ఎందుకు అడగాలి? చెప్పండి. ఒకనొకసారి అంట దేవదాసయ్య గారి యొక్క శిష్యుడు దట్ట, ఆయన పేరు మాదే సుందరరావు గారు, చనిపోయారులేండి, వైజాగ్లో ఉంటాడు ఆయన, ఉండేవాడు. ఆయనకి ప్రసంగం ఇవ్వలేదా అంటండి, ప్రసంగం ఇవ్వలేదంట. ప్రసంగం ఏమొక అలిగాడంటండి ఆయన, ముసలాయన అలిగాడంట. అలిగేటప్పటికే పిలిచి ముసలాయన అడిగాడని చెప్పి ఆయనకి ప్రార్థన ఇచ్చాడు అంటండి. ఇంకా మైక్ పట్టుకున్నాడంట. ఆయన మైక్ పట్టుకుని అంటాడంట, దేవా నేను బోధ చేయగలను నీకు తెలుసు, నేనంతగా బోధకున్నో నీకు తెలుసు, నేను బోధకున్న సంగతి ఎలాగ తెలియదు, కాబట్టి నేను బోధించగలన్న సంగతి నువ్వే ఎలాగ చెప్పి నాకు ప్రసంగం ఇప్పించు. దేవుని బిడ్డలారా, చూసారా ఆయన ఏమైనా ప్రార్థన చేశాడు? దేవా నా సంగతి నీకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, మన సంగతులు దేవునికి తెలుసా తెలియదా? తెలిసిన దేవుని ఎందుకు మనం అడగాలి? తెలిసిన దేవునికి మన సంగతులు మనం ఎందుకు తెలియచెప్పాలి? గమనించండి. నెంబర్ 1, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రార్థన చేయటం, ఇందాక బోధకుడు సంగతి తెలియజేసినట్లు దేవునికి మనం సంగతి చెప్పటం కాదు. దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి నీవు ప్రార్థన ద్వారా దేవునికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. మా బోధకులు ప్రార్థనలు వింటా ఉంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు దేవుణ్ణి ఎంత అమాయకుడిని చేసి ప్రార్థన చేస్తారు అని. దేవా మహాసభ బాగా జరిగింది, నీకు తెలుసు కదయ్యా, బాగా పందులు వేసాం, బాగా పొలాలు వచ్చినాయి, బాగా భక్తులు వచ్చాడు. దేవునికి తెలియదా? తెలుసు. దేవునికి నీవు వార్తలు చెప్పనక్కరలా. సంవత్సరం తర్వాత వార్తలు ఏంటో, 100 సంవత్సరాల తర్వాత వార్తలు ఏంటో ఎవరికి తెలుసు?
దేవునికి తెలుసు. కాబట్టి ప్రార్థన అంటే అయ్యగారులారా దేవునికి వార్తలు చెప్పడం కాదండి, నిద్రపోయే గారు లేపండి చెప్పండి వాళ్ళకు కూడా. ప్రార్థన అంటే దేవునికి వార్తలు చెప్పడం కాదు. ప్రార్థన అంటే దేవుని ఏం చేయటం, అడగటం. అయ్యా దయచేయి, ఇవ్వు, ఇస్తావు అని నమ్ముతున్నా, నీకు వందనాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన మన అవసరతను దేవునికి తెలియచేస్తుంది. పిల్లరా, మనకు అవసరం ఉన్నప్పుడు మన అవసరముతో మనం అవసరంగా అడుగుతామన్నమాట అండి. మిమ్మల్ని అడుగుతున్నాను, కరోనా అప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్ళ, కరోనా తీరిన ఈవేళ బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారా? చెప్పండి. చిన్న గమనిక, అందరికీ తెలిసిన విషయమే. కరోనా అప్పుడు ఏం చేసాం? దేవా 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 దేవా, కరోనా తీరిపోయింది, కష్టాలు తీరిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఎండలు మొదలైనవి, మళ్ళీ మొదలు చేస్తాం ప్రార్థన. మళ్ళీ వర్షం కురిసింది అనుకోండి, అమ్మయ్యా అమ్మయ్యా ఎంత చల్లగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. అప్పుడు ఎవరు గుర్తున్నారు? గమనించండి, మీకు ఏవి కావలసినవి ఏవి ఉన్నవో మీరు దేవుని అడగండి. దేవుని బిడ్డలారా, మన పిల్లలకి కూడా అవసరమైనవి ఇస్తే వాడు ఏం చేస్తారు? వాడుకుంటారు, భద్రం చేసుకుంటారు. అవసరము లేనివి ఇస్తే వాడు ఏం చేస్తారు? వాటిని దుర్వినియోగము చేస్తారు, వాటిని వ్యర్థపరుస్తారు. కాబట్టి ప్రార్థన ద్వారా నీ అవసరత ఎంత దిట్టమైన అవసరతో నువ్వేం చేయాలా? వేదనతో, భారముతో దేవునికి పంచుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎందుకు అవసరం అంటే, ప్రార్థన ద్వారా నీ అవసరాన్ని దేవునికి ఏం చేయాలి? తెలియచేయాలి. నీ ప్రార్థనే నీ అవసరం ఎంతో దేవునికి తెలియచేస్తుంది. గమనించండి, ప్రార్థన ఎందుకు? మన హృదయమును కరిగించుకొనుటకు. దీనులను లక్ష్య పెడతామా, అహంకారం లక్ష్య పెడతామా? ఎప్పుడు చెప్పండి, దేవుని సన్నిధిలో మనం దీనులకు అడుగుదామా, అహంకారులకు అడుగుదామా? కాబట్టి ప్రార్థన మనకు దీనత్వం నేర్పిస్తుంది. ప్రార్థన దేవుని దిగుతా నీ దీనత్వమును దేవునికి రుజువు చేస్తూ ఉంది. మూడవ అంశం మనం చూసినట్లయితే, ప్రార్థన ద్వారా మనస్సులో ఒక ఆశ, ఒక అపేక్ష, దేవుని మీద ఒక నమ్మకం, దేవుని మీద ఒక బలాటం కలుగుతూ ఉన్నది. వినండి, ప్రార్థన నీ విశ్వాసమును పరీక్షించేది ఉన్నది, నీ విశ్వాసమునకు పని చెప్పేది అయి ఉంటూ ఉన్నది. ఏం చెప్పండి? ప్రార్థన నీ విశ్వాసమును దేవునికి వ్యక్తము చేసేది అయి ఉన్నది. వినండి దేవుని బిడ్డలారా, ఒకానొక చర్చిలో ప్రార్థన కూటం ఏర్పాటు చేశారంట. ఎందుకు ప్రార్థన కూటం? వర్షము కొరకు. చెప్పండి, ఏ ప్రార్థన కూటం? వర్షము కొరకు. ఈ వర్షము కొరకు ఏర్పాటు చేసిన ప్రార్థన కూటానికి ఒక కుర్రగాడంట మంచి మండు టెండల్లో రెయిన్ కోట్ వేసుకొచ్చాడంట. చెప్పండి, ఏం కోట్ వేసుకొచ్చాడంట? రెయిన్ కోట్ వేసుకొచ్చాడంట. టోపీ పెట్టుకొని, ఆ ప్లాస్టిక్ వర్షాలు వేసుకుంటారు చూసారు, ఆ కోట్ వేసుకొచ్చాడంట. వేసుకొస్తే నాబడి పాదిరి అడిగాడంట, రే బుడ్డోడు ఇటు రారా, ఏందిరా ఎంత ఎండలు మండిపోతుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేలాగా నీ ఒళ్ళంతా ఉక్కబట్టిపోద్ది, చెమట పట్టిపోద్ది, ఏమంటారు చెమట పొక్కలు వస్తాయి, ఎందుకురా నువ్వు రెయిన్ కోట్ వేసుకొచ్చావంటే అన్నాడంటే, వాడు పాస్టర్ గారితో అన్నాడంట, పాస్టర్ గారు ఇవాళ ఏం ప్రార్థన చేస్తున్నారు? వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు. నేను ఇంటికి వెళ్ళేలాగా వర్షం వస్తే నేను తడిసిపోతా, నా జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, మా అమ్మ కొట్టుతే, అందుకు నేనేం వేసుకొచ్చాను? రెయిన్ కోట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, నేనేమనుకోను, బిడ్డ విశ్వాసం గొప్పదా, పాదిరి విశ్వాసం గొప్పదా?
చెప్పండి గట్టిగా. బిడ్డ విశ్వాసమే గొప్పది. ఇప్పుడు చెప్పండి, కోటం పెట్టిన పాదిరికి విశ్వాసం ఉందా? కోటానికి వచ్చిన బిడ్డకి విశ్వాసం ఉందా? బిడ్డకే విశ్వాసం. నిజమే, నేనే చెప్పాను ఇందాక సాక్ష్యం. కాబట్టి విశ్వాసము లేని విసుగుదల సమయమందు విశ్వాసమేమని వేడుకొనుము. కాబట్టి విసుగుదల నీకు వచ్చిందంటే నీకేమొచ్చేసింది? అవిశ్వాసం. కాబట్టి విసుగుదల చెందరాదు, ప్రార్థన నెరవేర్పు తక్షణమే రాదు. వినండి వినండి వినండి. విసుగు చెంది ఉడకకముందే వంటకం పెట్టమంటే ఏ వంటకం వస్తుంది? వండని వంటకం వస్తుంది, ఉడికి ఉడకని వంటకం వస్తుంది. అలాగే ప్రార్థనలో కూడా దేవుడు సిద్ధపరచినది నీకివ్వటానికి దేవుడు ఏం చేస్తారు? చెప్పండి గట్టిగా, చెప్పండి, ఏం చేస్తారు? టైం తీసుకుంటారు. అందుకే మరి ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. వినండి వినండి వినండి, సందర్భం చెప్తా. ప్రతి దానికి ఏముంటుంది అంటండి? సమయం సమయం సమయం. మనకేమో ఆతృత ఎక్కువ. దేవుడు ఏమంటారు? ఆలస్యమైనంత మాత్రమున నెరవేరవనవద్దు. అలాగే వినండి, ప్రార్థన మనకు నిరీక్షణ దయచేస్తుంది. చెప్పండి, ప్రార్థన మనకి ఏం దయచేస్తుంది? నిరీక్షణ దయచేస్తుంది. మరి మీలో చాలా మంది తల్లులు ఉన్నారు. నిరీక్షణ అనగా మీ గర్భములో పుట్టని బిడ్డను మీరు మనస్సులో చూసుకోవటమే ఏం చెప్పండి? నిరీక్షణ. కాబట్టి ఎంత నిరీక్షణ ఒక గర్భవతి అయిన తల్లికి ఉంటుందో ఆ తల్లి ఏం చేస్తుంది? అంత ఆరోగ్యకరమైన, చెప్పండి అమ్మా, బిడ్డకి జన్మనిస్తుంది. చెప్పండి, అవునా కాదా? నిరీక్షణ అనగా నీవు ఆశించినది రుజువుగా సాక్షాత్తుగా కనబడక మునుపే నీవు మనస్సులో దాన్ని దృష్టించుటయే ఏం చెప్పండి? నిరీక్షణ. లేనివి ఉన్నవి అన్నది విశ్వాసం. లేని ఉన్నది నాకు కనపడుతుంది అన్నదే ఏం చెప్పండి? నిరీక్షణ. కాబట్టి ప్రార్థన నీలో ఉన్న విశ్వాసమును పెంపొందింపజేస్తుంది. ఇంకా ఏం పెంపొందింపజేస్తుంది అంటండి? నిరీక్షణ. మరి ఒక అంశం దయచేసి గమనించండి. ప్రార్థన నీ దృష్టిని ఎవరి తట్టు మళ్ళిస్తుంది? గట్టిగా అయిలారా మీరు మాట్లాడట్లా. ప్రార్థన నీ దృష్టి ఎవరి తట్టు మళ్ళిస్తుంది? దేవుని దృష్టి, దేవుని తట్టు. చెప్పండి, దేవుడు నీకంటే గొప్పవాడా నీకంటే చిన్నవాడా? గమనించండి. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా నీకంటే గొప్పవాని మీద, నీకంటే సమర్థుని మీద, నీకంటే భాగ్యవంతుని మీద నీకు దృష్టి ఉన్నప్పుడు, నీకు అభయం ఉన్నప్పుడు నీ హృదయంలో ఏం కలుగుతుంది? నెమ్మది, ఆనందం, విశ్వాసం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా మన దృష్టి ఎవరి వైపు వెళ్తుంది? దేవుని వైపు. అందుకే చాలామంది మా బయలు మిషన్ పాదులు కూడా ఇలా గమనించండి అంటారు, ప్రార్థన చేసుకుందాం, తలలోంచుకోండి, కళ్ళు మూసుకోండి అంటారు. తలలోంచితే ఏం కనపడుతుంది? పాతాళం కనపడుతుంది. ఇక్కడ బయలు మిషన్ వారంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? తలలు పైకి ఎత్తాలి. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు ప్రార్థన చేసేటప్పుడు అంటండి, నిద్ర వస్తుందేమో, నిద్ర మొత్తం వస్తుందేమో అని చెప్పి పైన వగ్గికి ఒక తాడు వేసుకొని కట్టుకునే వాళ్ళంట. శిష్యులతో కూడా కట్టించేవాళ్ళంట. ఎందుకంటే మనకి బాగా మంచి హాయిగా నిద్ర వచ్చేది ఎప్పుడు? సత్యం ఒప్పుకున్నారు సత్యవతులు. బైబిల్ చదివేటప్పుడు బాగా నిద్ర వస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు చూడండి, మా అయ్యగారులు కూడా వాక్యం వినేటప్పుడు చల్లగా వాళ్ళకి బాగా నిద్ర వస్తుంది. దేవుని బిడ్డలారు ఇంట్లో నిద్ర ఉండదు, ఇక్కడే వాళ్ళకి ఏం వస్తుంది? నిద్ర వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థనప్పుడు మన తల దించాలా, తల పైకి ఎత్తాలా? పదండి ఇటు విజయవాడ పోదాం అంట.
పదండి ఇటు విజయవాడ పోదాం అంట. నా వైపు చూస్తున్నారు. విజయవాడ ఎటు పోవాలా? ఇటు పోవాలా? కాబట్టి ఇటు విజయవాడ పోదామంటే మీకేం పుట్టుద్ది? డౌట్. మీకే బుర్ర తిరుగుద్ది. ఏందిరా నేను ఎటు కూర్చున్నాను రా, ఎటు తిరిగాను రా అని మీరే అనుకుంటారు. అలాగే పరలోకం వైపు చూద్దాం, తలలు దించుకోండి అంటే అదే తింగర మాట అన్నమాట అండి. అట్లా మీరు అలవాటు చేసుకోబాకండి. బయట ఎవరన్నా అంటే మీరు మటు తలకాయ దించబాకండి, మీ తలకాయ ఏం చేయండి, పైకి ఎత్తండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన మన దృష్టి ఎవరి తట్టు మళ్ళిస్తుంది? దేవుని తట్టు, పరలోకము తట్టు. అందుకే ప్రభు మనం నేర్పించారు, ఏమని ప్రార్థన చేయమన్నారు? పరలోకమందున్న. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోకం వైపు చూసి, ఆకాశం వైపు చూసి, స్టెఫెను కూడా ఆకాశం వైపు చూసి ప్రార్థించాడు. ఒకే ఒక్కసారి తండ్రి తన ముఖముని యేసు ప్రభువుకి దాచేసుకున్నప్పుడు ఒక్కసారి నేలకు తల వంచి గెత్సెమనే తోటలో ఒకే ఒక్కసారి నేలకు తల వంచి ప్రార్థన చేస్తారు. మిగతాప్పుడు అంతా ప్రభు ఎటువైపు చూసి ప్రార్థన చేస్తారు? పరలోకం వైపు, ఆకాశం వైపు అని చూస్తూ ఉన్నారు. కాబట్టి పరలోకం వైపు నీ దృష్టి ఎప్పుడు మళ్ళుతుందో నీకు విశ్వాసం, ధైర్యం కలుగుతుంది. ఏమని? నా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశమందు ఉన్నాడు. అందరూ చెప్పండి, నా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. ఆకాశములు నిన్ను పట్టజాలవు అని సొలొమోను అంటండి. గొప్ప మందిరం కట్టించి ఎటువైపు చూసి ప్రార్థన చేస్తాడు? ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తాడు. అందుచేత దేవునికి నీ అంశాలు తెలిసినా కానీ నీవేం చెయ్యాలి? దేవుని అడగాలి. గమనించారా? కాబట్టి ప్రార్థన దేవునికి సమాచారం నీవు ఇవ్వనక్కరలేదు. నీకేమి కావాలో నేరుగా దేవుని అడుగు, స్తుతించు, దేవుని కోరుకో, దేవుని వేడుకో. వాక్యములో ముందుకు వెళ్దాం పిల్లరా. చాలామంది ప్రార్థనలో శాదస్తం ఉంటుంది. అందరు చెప్పండి, ఏముంటుంది చెప్పండి? శాదస్తం. మొన్న శుక్రవారం కాకాని సస్యాలలో ప్రార్థనలో చెప్పా, ఏంటి దైవ లక్షణం వస్తుంది, దేవ నీ అనాథ వ్యక్తి అన్న కలిగి అయిపోయింది. సమర్పణ ప్రార్థన, దేవా నా తను నా కళ్ళు మొత్తం నీకే సమర్పణ అయిపోయింది. తుతుమాంతరం. గమనించండి దేవుని బిడ్డలారా, నామకార్థము అనే పాపము. ఒక మంచి ఉపదేశం ఉంటుంది, బహుశా జ్ఞాతవ్యం అనుకుంటా, చూడండి, అడగండి, బుక్ స్టాల్లో, నాకు గుర్తులేదు. కాబట్టి నామకార్థముగా నీవేమి చేసినా కానీ అదేమవుతుంది చెప్పండి? పాపమే. నామకార్థంగా ప్రార్థన చేయొద్దు, తప్పు. ఉదయం లేవగానే మోకరించాలా, ప్రార్థన చేసుకోవాలా, పుణ్యం కలుగుద్ది. వద్దు. మీకు మనసు నిబ్బరం చేసుకొని, విశ్వాసాన్ని స్థిరపరచుకొని, విశ్వాసాన్ని దట్టపరచుకొని, మీ నమ్మకాన్ని కుదుర్చుకొని అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఇంట్లో పొదుపు అనేది ఇళ్లల్లో శూన్యమైపోయిందంటండి. చెప్పండి, మీలో ఎవరైనా మీ ఇళ్లల్లో కాస్తింతైనా వచ్చిన సొమ్ములో పొదుపు చేసుకోగలుగుతున్నారా? చెప్పండి పిల్లరా. ఎంత సంస్థ విషయంలో ఈవేళ మాకే అతలాకుతలం అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆర్థిక పరిశోధన ఏం చేస్తుందంటే, మన భారతదేశంలో 1% వారి దగ్గర 40% ధనం ఉందంటండి. అంటే 100 రూపాయలు దేశంలో ఉంటే ఒకటి దగ్గర ఎన్ని రూపాయలు ఉందంట? 40 రూపాయలు ఉంది. 5గురు దగ్గర 60 రూపాయలు ఉంది.
మిగతా 40 పైసలే ఎంతమంది పంచుకోవాలా? 90 మంది పంచుకోవాలా. వినండి, ధనికులు మహాధనికులైపోతూ ఉన్నారు, పేదవారు మహాపేదవాడైపోతూ ఉన్నాడు. ఇది మన దేశమే కాదు, ప్రపంచమంతటి ఇదే పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈవేళ ఎన్నికల ముందు మనం ప్రార్థన చేయకపోతే, ప్రభుని వేడుకొనకపోతే, ప్రభుని అడుక్కొనకపోతే ఈ పరిణామములు ఎంతకాలం మనం బరాయించాలి? చెప్పండి, అటు చెప్పాలా? 5 ఏళ్ళు మనం ఒక వ్రతం చేసుకుంటూ ఉన్నాం. చెప్పండి, వ్రతం చేసుకుందామా వద్దా? ఏంటి వ్రతము చెప్పాలా? ఏంటి ప్రార్థన? దేవా, వేడి మండిపోతుంది, నీటి వనరులు తరిగిపోతూ ఉన్నాయి, బెంగళూరులో డబ్బులు ఉన్నాయి, ఆస్తులు పాస్తులు ఉన్నాయి, కానీ నీళ్లు లేవు. 2 రోజులకోసారి నీళ్లు కొనుక్కొని స్నానాలు చేసుకుంటున్నాడు. గమనించండి పిల్లరా, డబ్బు ఏదైనా చేయగలదు అనుకుంటారు, కల్లా. ఈవేళ బెంగళూరులో అందరు కుబేరులే, కానీ బెంగళూరులో ఏమి లేవు, నీళ్లు లేవు. అక్కడ అంటండి, నీళ్లతో ఎవడైనా షోగ్గాడు కారు కడుక్కుంటే ఆడికి నీళ్లు పాడు చేసినందుకు 10,000 రూపాయలు జరిమానా వేస్తున్నాడు. హైదరాబాద్ అదే పరిస్థితి. నిన్న వార్తలు చూస్తే నా గుండె గుబేలంది. మన దక్షిణాది ప్రాంతాలకి నీటి ఎద్దడి ముంచుకొస్తుందంటండి, పొంచి ఉందంటండి. నీటి నిలువలు తగ్గిపోతున్నాయి, నదుల్లో నీళ్లు తగ్గిపోతున్నాయి, ప్రజలు పెరిగిపోతూ ఉన్నారు, మన నీటి అవసరాలు విస్తారంగా పెరిగిపోతూ ఉన్నాయి. మన వరికి 100 లీటర్లు ఏం కావాలా? నీళ్లు కావాలా. వర్షాలు కురవట్ల, నీటి ఎద్దడి ఏర్పడుతుంది. కాబట్టి పిల్లరా, ఆరోగ్యపరంగా అమెరికా వారందరూ, విదేశాల వారందరూ మన ప్యాకెట్ మసాలాలు బ్యాన్ చేశాడు. ఎందుకో తెలుసా? మన మసాలాలకి క్యాన్సర్ వస్తుందంటండి. మనం రోజు అది వేసుకోకుండా మనం తాలింపు వేయం. అంటే మన ఇళ్ళల్లో మనం ఏం తాలింపు వేసుకుంటున్నాం? క్యాన్సర్ తాలింపు వేసుకుంటున్నాం. గమనించండి, ఇక రాబోయే కాలములో 80% క్యాన్సర్ పాలు బట్టి వస్తుంది అంటండి. దేని బట్టి వస్తుంది? పాలు బట్టి. మరి ఈవేళ పరిస్థితి చూస్తే వారానికి 4 లీటర్లు 5 లీటర్లు కానుక రావటం గొప్ప. అంటే పశు సంపద తగ్గిపోతుంది, నీటి వనరులు తగ్గిపోతూ ఉన్నాయి, రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి, ఆదాయాలు తగ్గిపోతూ ఉన్నాయి, ఖర్చులు. ఈ తీవ్రమైన పరిణామముల మధ్య మనం రాబోయే 5 ఏండ్లు ఏదో సుఖంగా, సౌఖ్యంగా, నెమ్మదిగా మనం బతకాలంటే ఆ భవిష్యత్తు మనం ఎప్పుడు నిర్ణయించుకుంటాం? ఇప్పుడే నిర్ణయించుకోబోతున్నాం. మరి పార్టీలు అంటారా? మనకు వద్దు. మనకి ఏది శ్రేయస్సో దేవా అది దయచేయి అని మనం దేవుని ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇందాక మీకు చెప్పాను, దేవుడికి రాజకీయాలు తెలుసు, నాయకులు తెలుసు. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎంత అన్యాయం ఉంటే దేవుడు ఎందుకు ఊరుకున్నాడు? ఎందుకు దేవుడికి మనం మనవి చేసుకోవాలా? మీలో చాలామందికి వేదన, నిస్పృహ, నిరాశ. ఎంతకాలం? ఏంటి పరిస్థితి? ఏంటి పరిణామాలు? మీ మనస్సుల్లో ఆందోళన, ఆవేదన వాస్తవం. అవివేకుడు, అజ్ఞాని, పిల్లోడు లేదా పిచ్చోడుకు తప్ప ఈవేళ పరిణామములు ఎవరికి గిట్టవు, ఎవరికి పట్టవు అనటం తప్పు. ఎవరికైనా కానీ ఈవేళ పరిణామాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? గుచ్చుకుంటున్నాయి. నాకు ఈవేళ పరిస్థితులు ఇబ్బందికరంగా లేవు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి. కాబట్టి మనం అందరం ఏం చేయవలసిన ఉంటున్నా అని చెప్పండి గట్టిగా? ప్రార్థన. ఒక అంశం ప్రార్థన.
మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనములు. మనము సంపూర్ణ భక్తి మాన్యతయో కలిగి సంపూర్ణ మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా వినండి అన్నిటికంటే ముఖ్యంగా ప్రాముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఈవేళ ఆ మాట వాడలేకపోతున్నా, కానీ పౌలు గారు వాడతాను. హెచ్చరిస్తూ ఉన్నాను, మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాను, మరి మీకు గట్టిగా బల్ల గొద్ది చెప్తూ ఉన్నాను, ఈ పని చేయండి. పిల్లరా, 4 ఉపకారములు మనం చేయాలంటే 4 కార్యాలు మనం చేయటం చాలా అవసరం. 4 జనాలు మనకి కావాలంటే 4 రకాల ప్రార్థనలు మనం చేయాలి. ఒక అనువాదం, ఈజీ అనువాదం ఇలాగ తెలియజేస్తుంది: మీరు సంపూర్ణ భక్తి నంబర్ 1, మాన్యత అంటే ప్రశాంతత, సుఖం, క్వాలిటీ. 3వది నెమ్మది. నంబర్ 1 భక్తి, నంబర్ 2 గౌరవం, నంబర్ 3 ప్రశాంతత, నంబర్ 4 సుఖం. ఏ మానవుడైనా భక్తి కలిగి ఉండాలని ఆశిస్తాడు. 2వది ముఖ్యంగా గౌరవం కలిగి ఉండాలని కోరుకుంటాడు. 3వది ప్రశాంతంగా బ్రతకాలని తప్పిస్తాడు. 4వది సుఖం అనుభవించాలని అపేక్షిస్తాడు. కాబట్టి మీకు భక్తి, గౌరవం, ప్రశాంతత, సుఖం కావాలి అంటే ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలని, రాజులంటే మన మంత్రుల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే మన అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మరి నంబర్ 1 విన్నపాలు. మరి మన బైబిల్లో చూస్తే విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు, యాచనలు. ఇవేంటో మనం క్లుప్తంగా చూసేసి ముగించుకుందాం. నంబర్ 1 విజ్ఞాపన. అందరు చెప్పండి. నంబర్ 1 ఏం చెప్పండి? గట్టిగా చెప్పాలా? విజ్ఞాపన. వి అనగా విశేషమైన, జ్ఞాపన అనగా దేవునికి జ్ఞాపకం చేయటం. నీవు దేవునికి జ్ఞాపకం చేయాలి. యెహోవా విజ్ఞాపనకర్తలారా, యెరూషలేములో క్షేమం కలుగు చేయి పర్యంతం మీరు విజ్ఞాపనలు చేయటి విడువకండి, మానుకోబాకండి అంటాడు ప్రవక్త. కాబట్టి దేవునికి ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలా? జ్ఞాపకం చేస్తూ ఉండాలి. దేవా ఎండలో చూడు, జ్ఞాపకం చేస్తున్నారా? దేవా మా కుటుంబాలు చూడు, దేవా మా వంటిల్లు చూడు, దేవా మా బీరువాలు చూడు, మా రాబడులు చూడు, మా తిండి చూడు, మా దారిద్ర్యం చూడు, మా అక్కర్లు చూడు, మా వేదనలు చూడు. కాబట్టి ఈ కాలములో, ఈ లోకములో, ముఖ్యంగా క్రైస్తవ సమాజములో ఎవరు కావాలా? అంటే చెప్పండి, విజ్ఞాపనకర్తలు. అందరూ చెప్పండి గట్టిగా, ఎవరు కావాలా? అంటే దేవునికి అనునిత్యం ఏం చేస్తూ ఉండాలా? జ్ఞాపకం చేస్తూ ఉండాలా. విశేషమైన జ్ఞాపకం, విజ్ఞాపన. తర్వాత మనం చూసినట్లయితే యాచన. 2వది ప్రార్థన. ఇందాక మీకు చెప్పాను, ప్రార్థన అనగా అభ్యర్థన, దేవునిని అడుక్కొనుట, దేవునిని కోరుకొనుట, దేవునిని వేడుకొనుట. 3వది మనం చూస్తే
యాచన. యాచన అనగా అడుక్కొనుట, అపాయము తప్పించుమని, కీడు కొట్టివేయుమని, ప్రళయం పరిహారము చేయుమని దేవుణ్ణి మనం ఏం చేయాలంటండి? యాచించాలి. దేవా సహాయము చేయి. ముఖ్యముగా 4వది కృతజ్ఞతా స్తుతి. అందరూ చెప్పండి, ఏం చేయాలా? కృతజ్ఞతా స్తుతి. కాబట్టి దైవజనులు రాస్తూ ఉన్నారు, ఇక్కడ స్తుతి సాగదు, మనము వీళ్ళు అక్కడ స్తుతి సాగను. గమనించండి. ఒక మాట చెప్పి ముగించేస్తాను. స్తుతి, ఆరాధన అనగా నీ సమస్య కంటే దేవుని పెద్దగా చూచుట. దేవుని ముందు నీ సమస్యను నీవేం చేసుకోవాలా? చిన్నది చేసుకోవాలా. గమనించు, నీవు దేవుణ్ణి చిన్నగా చేసి నీ సమస్యను పెద్ద చేస్తూ ఉన్నావా? నీ సమస్యను చిన్నది చేసుకొని దేవుని నీవు పెద్ద చేస్తూ ఉన్నావా? నీవు దేవుని ఎంత పెద్ద చేస్తే నీ సమస్య ఏమైపోద్ది? అంత చిన్నదైపోద్ది. నీవు దేవుని కన్నా నీ సమస్యను పెద్ద చేస్తే నీ సమస్య ఏమైపోద్ది? పెద్దదైపోద్ది. అందుకే పిల్లరా, ముగించేస్తున్నాను. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను చెరలో దేవుని, యెహోవా దేవుని వారు ప్రార్థించనందున రాజు అంటాడు, మిమ్మును కొలిమిలో పడేస్తాను, అగ్నిలో పడేస్తాను అంటే వారు అగ్నిని చూడలేదు, కానీ వారు ఎవరిని చూశారు? దేవుని చూశాడు. నా దేవుడు అగ్ని కంటే సమర్థుడు. రెండవది, దావీదు సుమారు 9 అడుగుల ఎత్తు ఆజానుబాహుడైన గొలియాతు 40 రోజులు విర్రవీగుతున్నాడు, సవాలు చేస్తున్నాడు. రండ్రా, దమ్మున్నాడు, మీసం ఉన్నాడు, మగాడు రండ్రా అంటుంటే రాజు సహితం వణికిపోతూ ఉన్నాడు, బెదిరిపోతున్నాడు, అదిరిపోతూ ఉన్నాడు. ఎవరు ముందుకు రావట్ల, సైన్యమే స్తంభించిపోయింది. అప్పుడు దావీదు అన్నాడు, సజీవుడైన నా దేవుని ఎదుట సున్నతి లేని ఫిలిస్తీయులు ఎంతటి వాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు గొలియాతును పెద్ద చేశాడా? దావీదు దేవుని పెద్ద చేశాడా? దేవుని బిడ్డలారా, దానియేలు నీవు ప్రతిమను మొక్కి ప్రతిమకు సాగిలపడపోతే నిన్ను సింహాల బోనులో వేసేస్తా. గమనించండి, దానియేలు సింహాలు చూశాడా? సింహాల అధిపతి అయిన దేవుని చూశాడా? కాబట్టి దేవుని బిడ్డలారా, ముగించేస్తున్నాను. మన బాధలు చూసి మన బాధలనే మన మనస్సులో మదించి రుబ్బి 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 మదన పడటం, వేదన పడటమే చింత. గమనించండి, ఎందుకెంత చింత చింత, ఎందుకెంత వింత వింత, ఎందుకెంత బాధ బాధ, ఎందుకెంత దుఃఖము దుఃఖము అని దైవజనులు పాట రాస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ కష్టములు, నీ కోరికలు నీ మనస్సులలో వేసుకొని నీవు రుబ్బుడు మిషన్ లాగా అవే ఆలోచిస్తూ ఉంటే నీ ఆకలి కృషించుద్ది, నీ నిద్ర నశించుద్ది, అలాగే నీ ఆయుష్కాలం తగ్గిపోతుంది, అలాగే నీ దశ క్షీణత అయిపోతుంది. అది కాకుండా నీవు దేవుని మాటలను, దేవుని వాక్కులను ధ్యానిస్తే ఏమవుతుంది చెప్పండి? ధ్యానము అవుతుంది. నీవు దేవుని శక్తిని, బలమును, సామర్థ్యమును నీ మనసులో నెమరు వేసుకుంటే అదేమవుతుంది? ధ్యానము అవుతుంది. ధ్యానించువారు ధన్యులు, చింతించువారు దరిద్రులు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచించాలి తప్పదు. మరి మన ముందు చూపు కలిగి ఉండాలి తప్పదు.
కానీ ఏం చేయకూడదు? చింతించకూడదు. అందుకు ప్రభువు అంటారు, మీ చింత యావత్తు నా మీద. ఎవరి మీద వేయమన్నారు? ప్రభువు మీద. ఎందుకంటే మీ విషయమై నేను ఎప్పుడు ఎవరు చింతిస్తూ ఉన్నారు? ప్రభు చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మే 13వ తారీఖు ఎన్నికలు. మేమందరినీ ప్రార్థన చేయమని, మంచి ఓట్లు వేయమని చెప్పి వాళ్ళు తోట పెట్టామనుకోండి, మీ ఓట్లు గల్లంత అయిపోతాయి. అందుచేత ఆవేళ మన పౌరసత్వ బాధ్యత ఏం చేయుట? ఓటు వేయుట. అందుచేత ఆవేళ ఓట్ల కోసం ప్రార్థన. కాకాని చూసేలా కూటం ఉండదు. వచ్చేవారు రండి, ఓటేసి వస్తారో ఓటేసి రండి. ప్రార్థన చేసుకుని ఓటేస్తారో మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఓటేయకపోతే మీ ఓటేమవుద్ది? చెప్పండి, గల్లంత అవటం మీకు ఇష్టమా, ఇష్టం కాదా? చెప్పండి. ఏది ఏమైనా మన పౌరసత్వ బాధ్యత.